ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నా. బాగున్నారా? ఉదయకాలము దేవుని వాక్యం మనం చూసినట్లయితే 121 కీర్తన గమనించాలి. యాత్ర కీర్తన రాయబడింది. దావీదు యాత్రలో ఉండగా రాసిన కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటూ యెహోవా వల్లనే కలుగును అని తనకు తానే జవాబు చెప్పుకుంటున్నాడు. ఉదయకాలం వినాలి ప్రియులారా. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అనుకుంటూ మళ్ళీ అంటున్నాడు, దేవుడి వల్లే నాకు కలుగుతుంది. చాలాసార్లు మన జీవితంలో సహాయము, హెల్ప్ 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 అంటారు కదా. హెల్ప్ బస్ స్టాండ్లో నేను చూశాను ఒకసారి, ఒక టేబుల్ దగ్గర ఒక బోర్డు ఉంది, మే ఐ హెల్ప్ యూ అని. నేను మీకు సహాయం చేయగలనా అని ఒక ఆవిడ కూర్చుంటుంది అక్కడ టేబుల్ పెట్టుకొని. అంటే ఏంటి సహాయం చేద్దావిడి? ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో, ఎవరు ఎక్కడికి వెళ్తారో, ఎన్ని గంటలకు ఏ బస్సు వస్తుందో అని అడిగితే చెప్తుంది అనమాట. బోర్డు పెట్టుకుంటుంది. బోర్డు ఉంది కదా అని చెప్పి నేను ఒక ఊరు వెళ్ళటానికని అక్కడికి వెళ్తే ఆవిడ లేదు. మే హెల్ప్ అని బోర్డు ఉంది కానీ మనిషి లేదు. అక్కడ వాళ్ళని అడిగితే ఆవిడ అలాగే వెళ్ళిందన్నారు. అక్కడ లేదు. మరి మనకు సహాయం చేసే ప్రభువు ఉన్నాడా? ఎప్పుడు సర్వకాలం కూడా మనతోనే ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. అందుకే దావీదు ఆ నమ్మకంతో అంటున్నాడు, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, భూమి ఆకాశం సృజించిన దేవుడి వల్ల. కాబట్టి యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ నమ్మకం దావీదుకు ఉంది. ఉదయకాలం ప్రియులారా, యేసు స్వరం ద్వారా ఒక విషయం గమనించు. ఎవరు నీకు హెల్ప్ చేస్తారు? ఎవరు నీకు హెల్ప్ చేస్తారు? మనం చాలాసార్లు అనుకుంటాం, పలానోళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది, పలానోళ్ళు ఆదుకుంటే బాగుంటుంది, పలానోళ్ళు మరి వచ్చి పలకరిస్తే బాగుంటుంది అనే తలంపులు మన ఉద్దేశాలు కలుగుతుంటాయి. కానీ ఈ దినాల్లో ఎవరు చేయరు అలాగా. ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరు బాధ వాళ్ళది, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరు చేయరు. గమనించాలి ప్రియులారా. ఎందుకు చేయరంటే వాళ్ళది వాళ్ళకే. ఉదయకాలం మరి ఎవరు చేస్తారు సహాయం మనకి? బైబిల్ చెప్తుంది, దేవుడు చేస్తాడు. దావీదు అంటాడు, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని జవాబు తనే చెప్పేసుకుంటున్నాడు, దేవుడి వల్ల కలుగుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. డెఫినెట్లీ హీ విల్ హెల్ప్ యూ. హీ నెవర్ లీవ్ యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ. ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన. గమనించాలి. ఎవరో సహాయం చేస్తారని, ఎవరో ఆదుకుంటారని, ఎవరో మన అప్పులు తీరుస్తారని, ఎవరో మన కష్టాలు అర్థం చేసుకుంటారనేది మానవ తలంపు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవునికి అప్పచెప్పాలి. అదే అన్నాడు దావీదు, నాకు దేవుడి వల్లనే సహాయం కలుగుతుంది. ఉదయకాలం ఈ మాటలు ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, మరి ఎవరి వల్ల సహాయం జరుగుతుంది? దేవుడి వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. ఎర్ర సముద్రం దాటే ముందు ఇశ్రాయేల్ కంగారు పడిపోయి, మాకు ఎవరు సహాయం చేస్తారు, మేము ఈ నదిలో చచ్చిపోతాం, వెనక ఫరో వస్తున్నాడు, ఎర్ర సముద్రం, మా బతికింతేనా, మా జీవితం ఇంతేనా, అప్పుడెప్పుడో చచ్చిపోతాం కదా, ఇప్పుడు దాకా ఎందుకు మనం తీసుకొచ్చామని మోషే మీద సణుక్కున్నారు. గమనించాలి ప్రియులారా. మోషే ఏం చేస్తాడు? మోషే మీద సణుక్కున్నారు, నువ్వే చేసావు అంటున్నారు. అవును, చాలాసార్లు చాలామంది చేసి పొరపాటు అదే. వాళ్ళు చేసే తప్పుడు పనులను చేస్తూ, వాళ్ళు చేసే వేషాలు వేస్తూ తిరిగి ఎవరి మీద తోస్తారంటే సేవకుడి మీద తోస్తారు, పాస్టర్ గారి మీద. మోషేని కూడా అలాగే అన్నారు. మోషే అప్పుడు దేవుడు సహాయం కోరాడు. అయ్యా ఏంటి గొడవ అన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి అద్భుతం చేసి మోషేని కర్ర చాపు అన్నాడు. అంతే. ప్రార్థన విని వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. అక్కడ ఇశ్రాయేల్కి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అదే ఇశ్రాయేల్ యెహోవాకు మొరపెడితే బాగుంది కదా. మోషే మీద సణుక్కున్నారు. నువ్వు ప్రార్థన చెయ్యు. చాలామంది వారి జీవితాలు ఏంటంటే ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, ఏం చేయకుండా సేవకుల మీద తోసేస్తుంటారు. వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, మాకు మా గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. కాదు తప్పది.
నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎందుకు చేయవు? నువ్వు చేయాలి, బైబిల్ చదవాలి. భూమి ఆకాశంను సృజించిన దేవుడి వలన సహాయం కలుగుతుంది. యెహోవా వల్లనే. ఎవరు సహాయం చేస్తారు? గమనించాలి ప్రియులారా, ఈ ఉదయకాలం నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ హెల్పర్. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దావీదుకి నమ్మకం ఉంది ఆయన సహాయం చేస్తాడని. యుద్ధంలో దావీదుకి సహాయం చేశాడు. యుద్ధం నాదిగా దేవుడే చేస్తాడంటే దేవుడు దిగి వచ్చాడు, యుద్ధంలో విజయం ఇచ్చాడు దావీదుకి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూడకు. నేను పాట రాశాను, ఎవరి కోసం ఎదురు చూడకని. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ దేవుళ్ళు ముందుకు సాగిపోవాలి. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఆదుకుంటారు. నేను చాలాసార్లు నా జీవితంలో అలాగే అనుకునేవాడిని. తర్వాత నాకున్న అనుభవంలో దేవుడు కొన్ని నేర్పాడు పాఠాలు. ఎవరు చేయరయ్యా, నేనే చేయాలి నీకని దేవుడే మాట్లాడాడు. దేవుడు చేస్తాడు. ప్రియులారా గమనించాడు. నువ్వు కూడా అంతే. ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరో సహాయం చేస్తారనుకోవద్దు. విరిగి నలిగిన మనసుతో మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు సహాయం చేయడు? ఎందుకు సహాయం చేయడు? చేస్తాడు. 6 లక్షల మంది ఇశ్రాయేల్ని అడవిలో నడిపించి పోషించిన దేవుడు నిన్నెందుకు చేయడు? నీకెందుకు చేయడు? నువ్వు అడగట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. తెల్లవారుజామున ప్రార్థనే ఉండదు కొంతమందికి. ఏంటంటే బోల్డ్ పనులు ఉన్నాయండి అంటారు. కొంతమంది తెల్లవారుజామున లేగరు. ఏంటంటే రాత్రి అంతా నిద్రలేదని అంటారు. నీకు లేచే మనసు ఉంటే ఖచ్చితంగా లేచి ప్రార్థన చేయగలవు. నీకు దేవుడి మీద నమ్మకం లేదు. చాలామంది దేవుడి మీద నమ్మకం, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు. తెల్లారు లేకపోతే ఎవరికి ఫోన్ చేసి అప్పులు అడగాల, ఎవరు ఫోన్ చేసి డబ్బులు అడగాల, ఎవరు ఫోన్ చేసి మన బాధలు చెప్పాలనుకుంటారు. కానీ జీవం కలిగిన దేవుడు ఉన్నాడు అని లేచి 4 గంటలకు మోకరించి కన్నీటితో నీ బాధ నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఎందుకండు? బైబిల్లో ఒక మాట ఉంది, ప్రార్థన ఆలకించువాడా. ఇజ్ లిజనర్. ఖచ్చితంగా వింటారాయన, వినేవాడైనా. గమనించాలి, వింటాడైనా. నువ్వు చేస్తే ప్రార్థన వింటాడు. గమనించాలి ప్రియులారా, నువ్వు చేయకుండా ఆయన ఎలా చేస్తాడు? నువ్వు చెయ్యాలి. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? అది ఏదైనప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తాడు. నిరాశపడక్కర్లా, కృంగిపోక్కర్లా. నువ్వు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ వల్లే కదా అని ఒక మాట వాడు. నువ్వు ఎప్పుడైతే ఆ మాట వాడావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు అంటాడు యాత్రలో ప్రయాణం చేస్తూ, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ కింద జవాబు తనే చెప్పుకున్నాడు, యెహోవా వల్లనే కలుగును, దేవుడి వల్ల. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరినో నమ్ముకొని మోసపోయావా? ఎవరినో నమ్ముకొని ఇస్తారని చెప్పేసి మోసపోయావా? ఎవరో సహాయం చేస్తారని మోసపోయావా? కంగారు పడొద్దు. మోసం చేయని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకున్నాడు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నాకు సహాయము దేవుని వల్లనే కలుగునని ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, కంగారు పడిపోవద్దు, తొందరపడొద్దు, నిరాశపడొద్దు. ఖచ్చితంగా నీ సహాయం దొరుకుతుంది. అయితే నువ్వు పని చేయాలి ఏంటంటే, మోకరించి కన్నీటితో ప్రభుకి నీ బాధ చెప్పాలి. చెప్పి చూడు ఎలా ఉంటుందో. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నా జీవితంలో నా అనుభవంలో ఎన్నో రకాలుగా ప్రభు నాకు సహాయం చేశారు, చేస్తారు, చెయ్యాలి. చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి దావీదు అంటాడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి జవాబు చెప్పుకుంటున్నాడు. ఏంటంటే దేవుని వల్లనే నాకు కలుగుతుంది అన్న. దేవుని వల్లనే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఏ ప్రార్థన అండి బాబు, పనులు ఎక్కువైపోయినాయి. నేను ఒక విషయం చెప్తాను నేనండి. ప్రార్థన చేసే మనసు ఉంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేయగలవు. నేను మీటింగ్కి వెళ్ళి కొన్నిసార్లు లేటుగా వస్తాను, కొంచెం 1 గంట అవుతుంది, కొన్నిసార్లు 2 అవుతుంది మీటింగ్కి వెళ్ళొచ్చి. అయినా తెల్లవారుజాము 4-5 లేచి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని పంపిస్తాను. ఎందుకంత బాధ నాకు? నేను 9 గంటల పడుకుంటే అడిగే వాళ్ళు ఎవరున్నారు? ప్రార్థన చేయాలా? నేను బైబిల్ చదవాలి, వినాలి, ప్రభు దగ్గర విజ్ఞాపన చెయ్యాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. నీకు ప్రార్థన చెయ్యాలనే మనసు ఉంటే ఖచ్చితంగా నీకు సమయం ఉంటుంది. ఆ మనసు లేకపోతే నీకు సమయం ఉండదు. ఉదయకాలం ప్రియులారా, దిగులు చెందొద్దు, కంగారు పడిపోవద్దు, తొందరపడొద్దు. నీకు సహాయం చేసేవాడు ఆయన ఉన్నాడు. నిన్ను ఉన్న స్థితిలో పెడతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఉన్న స్థితిలో పెడతాడు ఆయన. దీవించి ఆశీర్వదించి ఉన్న స్థితిలో పెడతాడు. దరిద్రులుగా, దరిద్ర కొట్టేవాళ్ళుగా ఎప్పుడూ దేవుడు ఉంచడు, సాయం చేస్తాడు. కాబట్టి
ఉదయకాలం ఈ మాటలు ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో. నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ప్రార్థన చేయ, మోకరించు, కన్నీరు కాల్చు. ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన సహాయం చేసేవాడు. సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కానాను వివాహంలో కంగారు పడిపోయారు అందరూ. ఏంటి మా పరిస్థితి అని తొందరపడి మరియమ్మ వెళ్ళండి, ఎందుకు వెళ్ళండి. యేసు అక్కడ అద్భుతం చేయలేదా? సహాయం చేశాడు ఆయన. 5 రెట్లు 2 చేపలు 3 రోజులు బట్టి ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చలేదా? సహాయం చేశాడు ఆయన. నీకు చేస్తాడు. విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో. అలాగా దేవుని శక్తితో నింపబడి దేవుడి ద్వారా సహాయం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా తండ్రి, ఉదయకాలం ఎవరైతే లైవ్లో చూస్తున్నారో అందరినీ మీరు దీవించి వారికి సహాయం చేసి వారిని మీ కృపలో భద్రపరిచి ఆదరించండి, ధైర్యపరచండి. నేనున్నానని వారితో మాట్లాడండి, బలపరచండి. యేసునామమున బట్టి అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. పిల్లరా, ఏపీపీఎఫ్ అనగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ సభ్యులకు విన్నపం. ఈ నెల 15వ తారీఖు పాస్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఒడిసిలేరులో మీటింగ్ జరుగుతుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సభ్యులందరూ రండి, దేవుని వాక్యం వినండి. గాడ్ బ్లెస్ యు ఆల్.